అమ్మ తిరుమల అంటే మన హిందువులు కొన్ని కోట్ల మంది హిందువులు కానీ లేకపోతే ఇతర మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి భక్తులు ఉన్నారు. ఈ తిరుమలని ఏదో ఒక విధంగా అపవిత్రం చేద్దామని చెప్పి నిన్నగాక మొన్న వైసీపీ నాయకులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ అక్కడక్కడ సీసాలు అంటే మందు సీసాలు ఇసిరేసి తిరుమలంతా కూడా మద్యపానం ఏర్లై పారుతుందని చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం? అంటే స్వామివారితో పెట్టుకుంటే ఏమవుద్దనేది తెలుసుకుని కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమి మార్పు రాలేదంట. ముందు జగన్మోహన్ రెడ్డిని సీడ్స్తంతే కానీ ఆడ వెనకాల ఉన్న అనుచరులు మొత్తానికి సిగ్గొచ్చుద్ది. కావాలని సీసాలు చెయ్యటం ఏడు వాడు గుళ్ళో కొబ్బరికాయ కొడతవే రాదు జగన్మోహన్ రెడ్డికి. సీసాలు అవి కూడా వేసేసి నిందల పాలు చేయాలని రాష్ట్రాన్ని దృష్టత పరిపాలన చేస్తున్నాడు. శుభ్రంగా పరిపాలించేవాళ్ళని పరిపాలించనీయకుండా ఏంటి సీసాలు వేయటం, మందు తాగటం, అవి చేయటం, ఈ చేయటం, కొవ్వు నూనెతో ఇది చేసి ఎవరి మీద బురద రుద్దుతాడు జగన్మోహన్ రెడ్డి? ఎవడ తయారుకున్నాడు రుద్దించుకోవటానికి? మేము భూమన కరుణాకర్ రెడ్డి అసలు అపవిత్రం అయిపోతుంది, స్వామివారి మొత్తం తిరుమల అంతా నాశనం చేసేస్తున్నారు కూటమి ప్రభుత్వం. వెంకటేశ్వర స్వామి అంటే ఆంధ్ర రాష్ట్రమైన పక్క రాష్ట్రాలకు కూడా పెద్ద దేవుడు. ఆ దేవుడినే దృష్టపరిపిస్తున్నారు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఆడు పక్కనున్న భూమన కరుణాకర్ రెడ్డి పెద్ద దురదృష్టపు జగన్ నమ్మిన బంటు. ఏంటి సిగ్గు శరం ఉంటేనే కదా వాళ్ళకి. అసలు నీచాతి నీచిపోళ్ళు కాబట్టి కొమ్మునూరి వాడి ఆల్రెడీ సిట్ నివేదిక సిట్టు దర్యాప్తు జరుగుతుంది. అలాగే పరకామణిలో మనం ఎంతో పవిత్రంగా చేసే కానుకలు కూడా దోచుకోవడం కానీ లేకపోతే స్వామివారికి వేసే శాల్వాల్లో కానీ అంటే ఇంకా మనం ఎవరు పట్టుకోలేరు అనుకున్నారా? లేకపోతే అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు దోచుకున్నారు, దాచుకున్నారు. అయినా చాలా ఈ జగన్ పోతే గాని వాళ్ళందరూ పోతారు. ముందు జగన్ ఈడ్చిడుస్తున్నాడు, ఎక్కడికి రమ్మను తొంతం. మొత్తం మీదమ్మా ఈ 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించి ఓ పక్క రాజధాని అని, మరోవైపు సంక్షేమ పథకాలని, చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నాక ఆయన పథకాలు 1వ తారీఖే పెన్షన్ ఇస్తున్నాడు, ఉచిత బస్సు ఉంది, ఇన్ని చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదు, నేను వస్తే రప్ప నరుకుతామని చెప్పి. ఏమండి, ఆంధ్ర రాష్ట్ర దేవుడిని ఎవడైనా టచ్ చేసి చూస్తారా? ఆంధ్ర రాష్ట్రానికే దేవుడు ఆయన చంద్రబాబు. ఆయన ఎవరైనా టచ్ చేయగలరా? టచ్ చేసి చూడమని ఎలాగుంటుందో చూపిస్తాం మేము కూడా. ఏం పీకలేడు, పీకడు కూడా. 11 సీట్లు ఉన్నాడు, ఏం పీకుతాడు, ఏం చేస్తాడు? ఏమైనా పీకుతాడా? ఎడంకాలు చెప్పు కాలు ఖరీదు కూడా చేయలేడు. ఈరోజు తిరుమలని ఏదో ఒక విధంగా అపవిత్రం చేయాలి అని చెప్పి మొన్న సీసాలు ఏదైతే మందు బాటిల్స్ అక్కడక్కడ పారేసి తిరుమలలో అది కూడా అసలు ఇప్పుడు పట్టించుకోవట్లేదు కూటమి ప్రభుత్వం అని చెప్పి పదే విమర్శించడాన్ని ఎలా చూడాలంటారు? సీసీటీవీలో అంతా బయటపడింది, వాళ్ళని పట్టుకున్నారు కూడా. ఎందుకు ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి అసలు చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి స్వామి అంటే భయం లేదు, భక్తి లేదని మాట్లాడడం ఎంతవరకు? కరుణాకర్ రెడ్డికి అసలు బుద్ధి లేదు. ఎవరు ఏ కులాలను ఎంచపరచకూడదు. దేవస్థానంలో మీరు ఉంటున్నారు, ఉన్నప్పుడు ఎలా దేవస్థానం పవిత్రంగా చెయ్యాలి? దేవస్థానాన్ని ఇబ్బందులు చేస్తే ఎలా కుదురుతుంది? మందు సీసాలతో నువ్వు హింసిస్తున్నావు. ఇలా చేసిన పనులు తప్పు అని నువ్వు చెప్పాలిగా జగన్మోహన్ రెడ్డి. నువ్వు తప్పు అని చెప్పవు. నా మనుషులు తప్పు చెయ్యరు, బాగా చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. ప్రజలు అలా అనుకుంటారా? తప్పు నీ మనుషులు చేసిన తప్పు కాదా? ఏ కూటమి ప్రభుత్వం చేసిన తప్ప? ప్రతిదీ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లుతున్నావు నువ్వు. అది నీ తప్పు, ఇలా చేయకూడదని నువ్వు చెప్పాలిగా. కనీసం అంటే తిరుమల క్షేత్రం అనేది కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది. హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. కనీసం వాళ్ళ మనోభావాలను గుర్తించాల్సిన అవసరం కూడా లేదు. అదేమంటే నాకు అంత శాతం ఓటు ఉంది, నాకు ఇంత శాతం ఓటు ఉంది అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో హిందువులు లేరమ్మా? స్వామివారిని నమ్ముకున్న వాళ్ళు, స్వామివారిని నమ్ముకుని హిందువులు 3 కోట్ల మంది వాళ్ళు ఉంటారు, 1 కోటి మంది వీళ్ళు ఉంటారు. అంతేగాని హిందువులు తక్కువ ఎందుకున్నారు? హిందువులే ఎక్కువ ఉన్నారు. నీకు మళ్ళీ పార్టీలు మార్చి ఇలాంటి ఇన్ని దుర్మార్గం పనులు ఎవరు చెయ్యరు. నీదే సొంతమని నువ్వు ఇలా చేస్తున్నావు. దేవస్థానాన్ని అసలు చేసే మడిసి నిన్నే చూసాము. ప్రజలు ఎలా నమ్ముతారు నిన్ను? దేవస్థానాన్ని మోసం చేస్తే ప్రతిదీ మోసం అని చెప్పవు. ఏంటి అన్ని అంత దుర్మార్గం చేసిన కరెక్ట్ అయిన సానుభూతి చూపిస్తున్నావు వాళ్ళ మీద. మొన్న పుట్టినరోజు చేసుకున్నారు. పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఎలా చేసుకుంటారు? పుట్టినరోజు చిన్న కత్తి పెట్టుకుని కేక్ కట్ చేసుకుంటారు. కేక్ కట్ చేసినప్పుడు కత్తులు ఇంత బారు కత్తి పెట్టుకున్నావు. ఇంత బారు కత్తిని మేకపోతులు బలిచ్చి నీ పుట్టోళ్ళకి వాటికి అన్నిటికీ రక్తం ఎరబోసావు. అది సబాబేనా నువ్వు చేసే పని? అలా రఫా కోస్తానంటున్నావు మనుషుల్ని. ఎవరు గాజులు తొడుక్కుని కూర్చున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇంటికి పరామర్శించి నువ్వు చేసిన పని మంచిదంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. జనం చూసి ఇంకా అసలు
నువ్వు 11 సీట్లు ఇచ్చారు కానీ 11 సీట్లలో కూడా జీరోకి వస్తుంది. నువ్వు ఇలాగ మాట్లాడుకున్నావంటే మళ్ళీ నేను వస్తా ఒక్కొక్కటి సంగతి తెలుసు. వస్తాను, ఒక్కొక్కళ్ళని అందరినీ అన్నవాళ్ళందరినీ బట్టలు ఎప్పు తీస్తాను, రపా రపా కోస్తాను అంటే ప్రజల్ని రపా రపా కొయ్యటానికి వస్తున్నావా, ప్రజలకు మంచి చేయడానికి వస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక్క తడవ మనసు పెట్టి ఆలోచించు. ప్రతిదీ కూడా రాయలసీమలో కూడా అట్టాగే మోసం చేస్తున్నావు. నీదే రాయలసీమ అన్నావు, నువ్వేం చేసే రాయలసీమలో? ఈ పూట చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చే చర్య తీసుకుంటున్నారు. నువ్వు డబ్బాలు పెట్టి నీళ్లు పోసావు. డబ్బాలు పెట్టి నీళ్లు పోస్తే డబ్బాలు నీళ్ళు నిలవంటాయా, కాలువలో నుంచి వచ్చే నీళ్లు నిలవంటాయా? అలా చేసే పని మంచి పనే? ఇది మంచి పనే? అదే నేనే మంచి చేశాను, నేనే ప్రాజెక్టులు కట్టాను, మొత్తం అసలు నాదే అంటాడు. నిజంగా నువ్వు అంత మంచి చేస్తే ప్రజలు నీకు ఎందుకు 11 సీట్లు ఇచ్చారని ఆలోచన ఉండాలిగా. నువ్వు రాయలసీమ కాదు, అమరావతి కాదు, అన్ని నువ్వు 3 రాజధానులు చేస్తానని నిన్నటి దాకా వరవేయవు. ఇంకా రాజధాని మీద ఖర్చు పెట్టుకున్నావు. ఇంతకింతకు నువ్వు బాధ పెడుతున్నావు మనుషుల్ని. ఎంత బాగా చేస్తున్నారో బాగా ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అమరావతి రాజధాని వాళ్ళందరినీ ఏ రకంగా రోడ్ల మీద పాదయాత్ర చేసుకుంటూ గుళ్ళకు మొక్కుంటా వెళ్తామంటే ఎంతమందిని నువ్వు చంపావో అందరికీ తెలుసు. ఈ పూట ఇంకా రాజధాని పేరు ఎత్తుతున్నావా? రాజధాని పేరు ఎత్తే అర్హత నీకు లేదు. ఆ మనుషుల్ని ఎంత హింసించావో అంత బాధ పెట్టావో అందరూ గుర్తు పెట్టుకున్నారు. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాక. శుభ్రంగా కూటమి ప్రభుత్వం చేసుకుంటున్నారు. ఇంత తప్పు చేస్తున్నారు, అంత తప్పు చేస్తున్నారని నువ్వు అంటున్నావు. పైన మోడీ గారు ఉన్నారు. మోడీ గారు ఆయన భగవంతుడి దయ వల్ల అన్ని పెట్టుబడులు ఇస్తారు. ఆ పెట్టుబడులు ఇచ్చి సహకారం ఇస్తారు. చక్కగా రాజధాని చేస్తారు, పోలవరం చేస్తారు. ఇంకా ప్రజలకి న్యాయం చేసే పనులే చేస్తారు కానీ వాళ్ళు అన్యాయం చేసే పని అసలు చెయ్యరు. నువ్వు ఎప్పుడు అన్యాయం చేస్తారని నువ్వు అనుకోమాక. ఈరోజు లోకేష్ బాబు కూడా గవర్నమెంట్ స్కూల్లో కూడా నీ గవర్నమెంట్ స్కూల్లో నువ్వు చేసావు కదా, ఒకరోజు భోజనం సరిగ్గా పెట్టావా నువ్వు? ఈరోజు వెళ్ళు మగవాళ్ళకి ఆడవాళ్ళు లేడీస్కి పిల్లలకి బాత్రూమ్లు కూడా చక్కగా కట్టారు. మంచి భోజనం పెడుతున్నారు. రాగులు జావా అన్ని గుడ్డు ఇస్తున్నారు. అలాగే వెళ్ళి చూసి నువ్వు కూటమి ప్రభుత్వం తప్పు చేస్తున్నదంటే అప్పుడు చూసి మాట్లాడు. తప్పు చేసేది ఎవరిదైనా తప్పే కాదు. ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఇది మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఆలోచించేస్తున్నారు. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగోదు. ఈ రోజు ప్రజా దర్బారు పెట్టారు. ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రతి సమస్య చూస్తున్నారు. బళ్ళు కావాలన్న వాళ్ళకి బళ్ళు, మిషన్లు కావాలంటే మిషను, ఇల్లు కావాల్సిన వాళ్ళకి ఇల్లు, ఉపాధి కలిగిస్తున్నారు. అది కదా మంచి ప్రభుత్వం అంటే. నువ్వు మంచి చేయిస్తా ఉన్న వాళ్ళని చేయనీట్లా. వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు పక్కకి వెళ్ళిపోతారు. ఇలాగా ప్రచారం చేస్తే ఇలా మారిపోతారు అనుకుంటున్నావేమో. ఎప్పుడు ఎవ్వరు మారిపోరు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఇతర దేశాల నుంచి కూడా తిరుమలకు వస్తారు. సో అట్లాంటి తిరుమలలో పదే అంటే అక్కడ ఏదో ఒక విధంగా అక్కడ తిరుమల క్షేత్ర వైభవాన్ని తగ్గించాలని చెప్పి మొన్న సీసా బాటిల్స్ అక్కడ వాళ్లే వేసి అసలు ఎంతవరకు న్యాయం అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వాళ్ళ నాయకులు కానీ చేస్తున్న పని చాలా తప్పండి. కాకపోతే మనం తత్మ మతస్థుల్లాగా చాలా గట్టిగా లేవు కదా, అందుకని ఏం చేసినా సరే మనం చాలా నిర్లిప్తంగా తీసుకుంటాం కదా, అందుకని అలుసు. దేవుడిని ఏదన్నా చెప్పొచ్చు, జనాలు చూసి ఏం పట్టించుకోం కదా మనం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే వాళ్ళలో మన హిందువులు కూడా ఉన్నారు. వాటి గతంలో ఆయన నాకు 40% ఓటింగ్ ఉంది, నాకు 39% ఓటు, మరి వీళ్ళందరి ఓట్లు వద్దమ్మా, లేకపోతే ఆయన కనీసం వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతింటే అనే ఆలోచన కూడా ఆయనకి లేదు. ఆయన ఏది చెప్తే అది నమ్ముతారు. కొంతమంది పిచ్చి ఇది ఉండిద్ది కదా, నమ్మకం. నేనేం చెప్పినా నమ్ముతారు అనే ఆలోచన ఆయనకి. అందుకని ఏ అబద్ధం అన్నా దొంగ 10 సార్లు దొంగ అని అరిస్తే అవతలోడు దొంగేమో అని ఫీల్ అవుతాడు అనేది ఆయనకు ఒక నమ్మకం బాగా. ఆయన అవసరం లేదు, ఆయన నమ్మడు కదా. జనాల కోసం బొట్లు పెడతాడు, తీర్థం తీసుకున్నట్టు పక్కకు పారిపోస్తాడు. అవన్నీ చూసినాయేగా మనం. గతంలో కూడా చూసాం మనం. రూపాయి కష్టపడి తీసుకెళ్లి అక్కడ స్వామివారికి కానికేసుకుంటే ఆ హుండీలో కూడా చోరీ చేస్తే అది చిన్న దొంగతనం. అసలు దొంగతనం చేసిన తర్వాత ఆ డబ్బుని మళ్ళీ మనం దానికి ఏదో కొంత అమౌంట్ తీసుకుంటే అయిపోయిద్ది అని చెప్పేసి అంటే పెద్ద హత్యకి కూడా ఒక రేటు ఉండిద్ది. అలాగే చెప్పినట్టుంది. ఇది వీళ్ళ రాజ్యాంగం అలా ఉంటది అనమాట. అంతే. కనీసం స్వామివారి కోపానికే ఇప్పుడు మనం లోన్ అయ్యి 11 సీట్లకు వచ్చామని కానీ ఆయన నమ్మడు కదండి. ఆయన నమ్మరుగా. నమ్మేట్టయితే ఆవిడ తీసుకుని వచ్చేవారుగా ఆయన. మరి ఆయన నమ్ముతారని ఎట్లా అనుకుంటున్నాడు? మళ్ళీ నేనే వస్తా, మళ్ళీ రప్ప అని అని చెప్తే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కొన్ని చోట్ల బీహార్ అలాంటి చోట్ల చూసేవాళ్ళం మనం. ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటారా అని అంటే మన ఆంధ్రాలో కూడా ఎన్నుకుంటున్నారుగా. అదే నమ్మకం.
సో మొత్తం మీద మొన్న కూడా చూసాం మనం కొంతమంది కుర్రోళ్ళు అంటే వైసీపీ కార్యకర్తలు ఆయన పుట్టినరోజుకి వెళ్ళి మొత్తం తల నరికేసి అంటే అది మోగజీవాలి ఆ రక్తం చల్లితే వాళ్ళందరూ తప్పున ఆయన అని చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళకి శిక్ష వేశారు పోలీసులు. వాళ్ళని ఇంటికి పిలిపించి ఈ రోజు పరామర్శించి ఏం కాదు అన్నట్టు అంటే ఏం పర్వాలేదు ఇలాంటివి చెయ్యొచ్చు అని చెప్తున్నాడు ఆయన పరోక్షంగా. అంతేగా ఇంకా క్రూరంగా మారండి పర్వాలేదు అని అంతే. ఎంతవరకు ఈ రోజున తిరుమల క్షేత్రానికి సంబంధించి అడుగడుగున ఏదో ఒక విధంగా అక్కడ అపచారం జరిగిపోతుంది, అపవిత్రం అయిపోతుంది అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అసలు ఇందులో ఆయన అసలు మొత్తం తిరుమల భ్రష్టు పట్టిస్తున్నారు కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆయన మాట్లాడడం చూస్తుంటే అసలు మొన్న జరిగిన ఆ ఉదంతం అలాగే బయటకు వచ్చిన వీడియోలు చూస్తుంటే ఏం చెప్తారు సార్ కామన్ మ్యాన్గా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మీరు ఏం చెప్తారు? నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్పేది ఏంటంటే ఇదంతా స్క్రిప్ట్ కథ అంతా వాళ్ళే. బొమ్మన కరుణాకర్ రెడ్డి చేసిందంతా ఆయన ఏంటంటే పరకామణ కేసులు వీళ్ళు ఇరుక్కున్నారు. వీళ్ళు చేసింది ఆ సతీష్ కుమార్ గారిని కూడా ట్రైన్ నుంచి హత్య చేయించారు. ఏదైనా వాస్తవాలు బయటపడతాయని ఈ బురజల్లడానికి ఈ సీసాలన్నీ కూడా వాళ్ళ తాలూకు మనుషులే, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ విలేకరులే పెట్టేసి ఆ సీసాలు వేసి ఫోటోలు తీసి ఏదో హంగామా చేశారు. కానీ అది బెడిసి కొట్టించింది వైసీపీ తాలూకా వాళ్ళే ఈ చేసిందంతా కూడా. ఇదంతా బొమ్మన కరుణాకర్ రెడ్డి జగన్ స్క్రిప్ట్లు ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద బురజల్లడానికి ఈ నానా అవస్థలు పడతాను. కానీ ఏది చేసినా అది వాళ్ళకే తిరిగి బురజల్లుతారు. ప్రధానంగా తిరుమలనే టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? గతంలో మనం చూసాం తిరుమల లడ్డూ వ్యవహారంలో కూడా కల్తీ జరిగిందని, లేకపోతే ఆ తర్వాత జరిగిన పరకామణి చోరీ కేసు కానివ్వండి, లేకపోతే శాలువాల విషయం కానివ్వండి, బంగారం 50 కేజీల బంగారాన్ని కూడా కాజేసే 50 కేజీల బంగారం కరగదీసేసి 50 కేజీలు మాయ చేస్తారు. అది కూడా త్వరలో అది కూడా వస్తుంది. కాక అన్ని ప్రూఫ్లతో సహా దొరికారు. ఏదో అసమాయిషిగా ఇవి కాదు, కేసులు కాదు అవి. హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతింటే అనే ఆలోచన కూడా లేదంట వాళ్ళకి. అది ఉంటే కదా ఆలోచన ఉంటే ఎందుకు 11 సీట్లు ఇస్తారు జనాలు? ఇవన్నీ కూడా ఇది కాబట్టి జనాలు కూడా అర్థం చేసుకొని వీళ్ళు అంతా వచ్చింది అరాచకము. అరాచకం కోసం వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ 3 రాజధానులు మళ్ళీ ఒకటి డెవలప్ అయిపోతే హైదరాబాద్ లాగా డెవలప్ చేసేసి అమరావతిని డెవలప్ చేసి మిగతా ప్రాంతాలు వెనకబడిపోతుంది. మళ్ళీ ఒక డ్రామా ఆడుతాను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తాను. ఇదంతా డ్రామా. రామకృష్ణారెడ్డి గారేమో మేము అమరావతి కట్టుబడే ఉన్నాం, అమరావతి ఎక్కడికి పోతాం, అమరావతి ఎక్కడే ఉంటాం మొన్న మధ్య కూడా ఆయన అన్నాడు. మరి ఏది ఇప్పుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అధ్యక్షుడు ఏం చెప్తాడు? మేము మళ్ళా 3 రాజధానులు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఈ నది పక్కన ఎలా ఉంటుంది రాజధాని అని అలా మాట్లాడుతాను. పెట్టండి లేకపోతే కర్నూలులో పెట్టండి. అదేమన్నా చిన్న అగ్గిపెట్ట ఇక్కడ తీసి అక్కడ పెట్టండి అక్కడ మాట్లాడాల్సిన రాజధాని 5 సంవత్సరాలు ఏం చేశాడు? ఆ రాజధాని 3 రాజధానులు ఏ రాజధాని కట్టాడు? ప్యాలెస్ కట్టుకోవడాక అదే ఆయనకి రాజధాని అయిపోయింది. ఇంకా ఎక్కడ ఒక గుంత కూడా పూడ్చలేదు, ఒక రోడ్డు లేదు, ఒక ఇది కరెంటు ఛార్జీలు విపరీతం పెంచాడు. అభివృద్ధి అనేది లేదు, ఒక పరిశ్రమ లేదు. ఇది అన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఉంది? మద్యపాన నిషేధం అన్నాడు, సన్న బియ్యం అన్నాడు. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. నా అరాచకము ఎవరైనా ఇదైతే వాళ్ళ గోండాల చేత కొట్టించి నానా హింసలు ఆ అరాచకానికి సరిపోయింది 5 సంవత్సరాల పాలన తప్ప జనాల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఇప్పుడు కొత్తగా అంటే ఆయన పుట్టినరోజుకు సరే వేడుకలు చేసుకోవాలి, ఆయన అభిమానులు ఉంటారు కాదను, కానీ ఫ్లెక్సీల మీద మోగజీవాలు చంపి ఆ రక్తాన్ని చల్లి అంత భయభ్రాంతులకు గురి చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు శిక్షించారు, పోలీసులు కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని ఇంటికి పిలిచి పరామర్శించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటారు? 5 సంవత్సరాలు ఆ గంజా బ్యాచ్ పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. ఆ బ్యాచ్ ఈ రఫాని ఎవరైనా మోగజీవాలు చంపేసి ఫోటోల మీద వేస్తారా? అది అంత నేరం. అది అది తప్పులేదు. పోలీసులు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. మన పవన్ కళ్యాణ్ కూడా ఏ తాట తీయమంటాం అనమాట. అలాంటి పనులు ఎవడైనా ఏ పార్టీ అయినా సరే అలాంటి పనులు చేయకూడదు, తాట తీసిమంటారు పవన్ కళ్యాణ్. ఒక్కసారి తాట తీస్తే ఎవడైనా భయపడతాడు. వాళ్ళకి ఇంకా సరైన ట్రీట్మెంట్ పడలే. ఇంకా రెడ్ బుక్లో 2 పేజీలు అయినాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు చాలా పేజీలు తిరగబడతాయి. అప్పుడు ఒకడికి ఇప్పుడు ఊళ్ళు తాడు తీసారు, రప్ప ఇప్పుడు ఎవడు రప్ప ఆడించాడు అని అనలేకపోతారు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పిలిపించి వాళ్ళు ఇచ్చేయడం మేడం, అది తప్పు, అలా చేయకూడదు అని ఖండించాలి. నాయకుడి లక్షణాలే జగన్మోహన్ రెడ్డిలో లేవు. అంటే వాళ్ళలో ఆ క్రూయాలిటీని లేకపోతే ఆ హింసని ప్రేరేపించి ఏం చేద్దామని సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఒక సైకో. ఆ సైకో ఆయన మారడు. ఆయన మారినా ఎందుకు ఈసారి అసలు రావు. కోరుకున్న 11 సీట్లు ఎందుకు ఇస్తారు జనాలు? ఈసారి ఆ సీట్లు కూడా రావు. ఏదో ఊహ కలగంతండి అంతే సార్, ఏమీ లేదు. ఇంకా వైసీపీ ప్రభుత్వం ఖాళీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.